తిక్కమక మక తిక్క పరుగులు తీద్దామా గజిబిజి గందరగోళం బాబోయ్. ఓకే 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 వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి గోల అనుకుంటున్నారు కదా, గోల కాదండి, ఇది 3 days నుంచి తీస్తున్న వ్లాగ్ అనమాట. సో వినాయక చవితి ముందు రోజు నుంచి తీస్తుంది అనమాట. మేమైతే వర్షం పడుతున్నా కూడా గొడుగు వేసుకొని వెళ్ళి బజార్కి అయితే వెళ్ళిపోయాం. వినాయకుడికి కావాల్సిన పత్రికలు, ఫ్రూట్స్, పూలు అన్నీ తీసుకొని అయితే వచ్చేసామన్నమాట ఇంటికి. ఇక్కడ మమ్మీ ఏమో తీసుకుంటుంది. ఇంటికి వచ్చేసినాక నెక్స్ట్ డే ఇది నేనేమో వినాయకుడిని కూర్చోబెడతానికి పీఠం తయారు చేస్తున్నాను. అంటే పసుపు పూసి స్వస్తిక్, ఓము అవన్నీ రాసి బొట్టు పెట్టాను చక్కగా. ఇవి అయిపోయినాక ఇంకా వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు పాయసము, పాల తాలూకులు అవి చేశాను. మమ్మీ ఏమో ఉండ్రాలు, కుడుములు, మోదకాలు అవన్నీ చేస్తున్నారనమాట. సో అవి అయిపోయినాక ఇంకా నేను పులిహోర రెడీ చేశాను. ఇవన్నీ అయిపోయినాక బయటకు వచ్చేసి అమ్మ ఏమో గడపలకి మెట్లు కాడికి అన్నీ పసుపు పూసి బొట్లు పెడుతుంది. ఇక్కడ పసుపు పూసి బొట్లు పెడతాం కార్యక్రమం అయిపోయినాకేమో మామిడి తోరణాలు తీసుకొచ్చామండి. ఇంకా నేను వినాయకుడిని రెడీ చేస్తున్నాను అనమాట. మట్టి వినాయకుడే మంచిది కదా, సో ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడినే కొనాలి, మట్టి వినాయకుడినే పూజ చేయాలి. ఇక్కడ మా ఆయనతో పూజ చేపిస్తున్నాను గణపయ్యకి. ఈరోజు మాకు పైన అలా పెట్టుకోవడానికి వీలు లేదండి, అందుకే కింద పీఠం పెట్టి కూర్చోబెట్టి ఇంకా పక్కనే పత్రికలు, ఫ్రూట్స్ అన్నీ పెట్టామన్నమాట. నేనేమో ఇంకా పూజ చేస్తున్నాను, మంత్రులు చదువుతున్నాను, వినాయకుని వ్రతకథం చదువుతున్నాను అనమాట. మా ఆయనేమో మంచిగా దండం పెట్టుకొని పూజ చేస్తూ ఉన్నారు, నేనేమో చదువుతూ ఉన్నాను. సో ఇద్దరం కలిసి అయితే పూజ చేసుకున్నాం ఈరోజు. మనసుకి ఎంత తృప్తిగా ఉందంటే అంత మంచిగా ఉందండి. ఇంకా మా ఇంట్లో కొబ్బరికైతే కొట్టించేసాను. వినాయకుడికి ఇష్టమైన 5 రకాల ప్రసాదాలు చేశానండి. చింతపండు పులిహోర, ఉండ్రాలు, కుడుములు, ఇంకోటి ఏంటిది పాల తలుకులు అని చెప్పాను కదా, పాయసము, అవన్నీ చేసాము. సో మా పూజా విధానం అయితే ఇదనమాట. ఇది ఇంకా మా స్ట్రీట్ గణేశుడు చూడండి ఎంత బాగున్నాడు కదా, బొజ్జ గణపయ్య. ఇంకా ఫస్ట్ డే కాబట్టి అందరూ వచ్చేస్తారు కదా పూజకి. సో మా కాలనీలో ఒక అక్క బావగారు ఇద్దరు కలిసి అయితే ఇలా పూజ చేస్తున్నారు. మేము వెళ్ళలేదండి, మేము ఒంగోలుకి వెళ్ళాము. అక్కడ మా అక్క వాళ్ళు పూజ చేయించుకుంటున్నారని చెప్పేసి నేను ఒంగోలుకి వెళ్ళాను అనమాట. ఇంకా మా మమ్మీ వీడియో తీసి నాకు పంపించారు, అందుకే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో మా బొజ్జ గణపయ్య చూడండి ఎంత బాగున్నాడు కదా. ఉన్న రోజులన్నీ మంచి పూజ చేసుకుంటాము, ఒక్కసారిగా వెళ్ళిపోతే ఎంత బాధేసిద్దో కదండి. ఫస్ట్ రోజు ఎంత బాగుంటాయి, 5th రోజుకి అందరు వెళ్ళిపోతారు వినాయకుళ్ళు, అప్పుడు చాలా బాధేసిద్ది. ఇది ఎక్కడ అనుకుంటున్నారా, ఇది మా చిన్నప్పుడు అనమాట. నా చిన్నప్పుడు అమ్మమ్మలు, తాతమ్మలు, నాన్నమ్మలు అందరూ కలిసారు. ఇంకా నేను మా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. మా అక్క వాళ్ళు కూడా వినాయకుడిని ఇచ్చారు, అపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళు. వినాయకుడిని ఇచ్చారని చెప్పి భోజనానికి అయితే పిలిచారండి పూజకి. ఇంకా అందుకనే వచ్చామన్నమాట ఒంగోలుకి, మా అక్క వాళ్ళ ఇంటికి. తినే మా అక్క తోడుకోడలు. మా ఇంట్లో పూజ అయిపోయినాక మేమైతే బయలుదేరామండి ఒంగోలుకి అక్క వాళ్ళ ఇంటికి. ఇక్కడ వచ్చేసరికి పంతులు గారు వినాయకుడికి పంచ కడుతున్నారు. పంచ కట్టి పూల మాల, నిమ్మకాయ మాల అన్నీ వేస్తున్నారనమాట. ఇక పూజ చేసేటప్పుడు అయితే ఇక్కడ ఆవు కాదు గంగిరెద్దు వచ్చింది. ఇంకా గంగిరెద్దుకి డబ్బులు ఇచ్చేసి మంచి దండం పెట్టుకున్నాడు మా అబ్బాయి మాత్రం. సో వినాయక చవితి రోజున గంగిరెద్దు రావటం చాలా మంచిది అంటున్నారు, అందుకే నేను వీడియో తీసాను అనమాట, మీరు కూడా చూస్తారని. ఇంకా నేను మా ఆయన అందరికీ ప్రసాదం పనిచేస్తున్నాం అనమాట. ఏం ప్రసాదాలు అంటే పూర్ణాలు, గారెలు, ఉండ్రాలు, కుడుములు, పొంగలి, పులిహోర, చక్కెర పొంగలి, పులిహోర, వడపప్పు, పానకం అవన్నీ చేసింది అక్క. ఇంటి పక్కన వాళ్ళు కూడా చేశారంట అండి, హెల్ప్ చేశారంట. ఇంటి పక్కన వాళ్ళు అయితే బజ్జీ చేసుకొని వచ్చారు, బజ్జీ కూడా చాలా బాగుంది. ఇంటికైతే వచ్చేసాము. ఇది నైట్ టైం మా స్ట్రీట్ గణేష్ది లైటింగ్స్ చూడండి ఎంత బాగుందో. అసలు మొత్తం ఒక రోజు అంతా వీడియో తీస్తానండి, లాస్ట్ ఇయర్ చేసినట్టు. వినాయకుని సంబరాలని చెప్పేసి చేశాను కదా లాస్ట్ ఇయర్, అలాగే ఈ ఇయర్ కూడా చేస్తాను. చూడండి మొత్తం లైటింగ్స్ ఎలా ఉన్నాయో, చాలా బాగుంది కదా. ఇంటికి వచ్చి గబగబా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మా స్ట్రీట్ గణేష్ కాడికి వెళ్ళిపోయాము. ఈ 5 days మొత్తం బిజీనే అండి, గణేషుల కాడికే ఉంటాను నేనైతే. ఇంట్లో ఉంటాను తక్కువ, వినాయకుడు కాడ ఉంటాం ఎక్కువ అనమాట నా పని మాత్రం. అలా వినాయకుని చూస్తా కూర్చుంటే అసలు టైం కూడా తెలియదండి, ఇంటికి కూడా పోపుద్ది కాదనమాట. ఎందుకంటే పూజ అయిపోయినాక ఆటలు, పాటలు, పోటీలు ఎంత మంచిగా అన్నీ చేస్తారు కదా. ఈవెన్ ఈ ఇయర్ మా స్ట్రీట్లో కోలాటం కూడా వేశారు. ఎంత బాగా వేశారంటే కోలాటం మాత్రం చాలా అంటే
చాలా బాగా వేశారండి. నేను ఎవ్రీ ఇయర్ నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఊరేగింపప్పుడు వినాయకుడితో వేస్తాం చూశానండి కోలాటము. ఇలా డే 1 డే 2 అలా వేస్తారని తెలియదు. డే 1 మాత్రం మా ఇంటికాడ వేశారు. అక్కడ వాళ్ళు వేస్తుంటే నాకు వెయ్యాలి లేసి అనేంత ఊపు వచ్చిందనమాట నాకు కూడా. కానీ నేను నేర్చుకోలేదు కదా, అందుకే వేయలేకపోయాను అనమాట. లాస్ట్ ఇయర్ వేశాను, మీకు గుర్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈవెన్ అందరూ అక్కడ కూర్చున్నాము, అందరూ అడుగుతున్నారు అనమాట, నువ్వు ఎందుకు వేయట్లేదురా అని. నేను కుదరలేదు ఆంటీ, అందుకే వేయలేదని చెప్తున్నాను అందరికీ. మా బుడ్డోడు కూడా అమ్మ నువ్వు నేర్చుకొని వేయచ్చు కదా అంటున్నాడు, లేకపోతే నన్ను నేర్పించచ్చు కదా అని అడిగాడు. ఆ క్వశ్చన్కి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. వాడు వేసే క్వశ్చన్కి. వాడికేమో 4 years, వాడి బ్రెయిన్ ఏమో ఎంత షార్ప్ అంటే అంత షార్ప్. చూడాలి, మా బుడ్డోడు కూడా నేర్పియాలి ఆంటీని అడిగేసి. సో కోలాటం అయితే ఇలా చక్కగా వేశారండి. ఓన్లీ ఇది ఒక్కరోజే కాదు, మా ఊర్లో ఎన్ని వినాయకులు ఉంటారో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వినాయకుడు కూడా వేస్తారనమాట. ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి వినాయకుడివి, నాకు టైం కుదరక ఎడిట్ చేయడం టైం కుదరక పెట్టలేదనమాట. సో ఇదైతే డే 1 రోజు తీసిన వినాయకుడిది. మీకు కనుక నచ్చితే ఓం శ్రీ గణపతియే నమః అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.